హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఆత్మకూరులో రామకృష్ణ థియేటర్ని రీమాల్ చేశారని చెప్పి తెలిసి నేను మా ఫ్రెండ్స్ ఎలా ఉందా అని చెప్పి చూద్దామని వచ్చాము. ఇది మన ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా ఉన్నటువంటి రామకృష్ణ థియేటర్. మన ఆత్మకూరులో ఫర్ ది ఫస్ట్ టైం రామకృష్ణ థియేటర్ని రీమాడలింగ్ చేశారు. అది కూడా 1.5 కోటి రూపాయలు ఖర్చు పెట్టి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఎంత నీట్గా చేశారంటే మన నెల్లూరులోని రైన్ స్క్వేర్ S2కి ధీటుగా చేశారు. ఇప్పుడు మనం ఏదైనా 3D మూవీస్ చూడాలంటే మనం నెల్లూరు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన రామకృష్ణ థియేటర్లో 3D మూవీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఈ సమ్మర్లో ఏదైనా 3D మూవీస్ రిలీజ్ అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా రామకృష్ణ థియేటర్కి వచ్చి వీక్షించండి. ఈ థియేటర్ వీడియోతో పాటు నేను మొత్తం లోపల అసలు ప్రొజెక్టర్ రూమ్ ఎలా ఉంటుంది, అసలు మూవీ ప్రింట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా ఎండ్ చేస్తారు, ప్రొజెక్టర్ రూమ్కి సంబంధించి పూర్తి వీడియో తీశాను. అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆత్మకూరుకి సంబంధించిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నా సరే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మన ఏదైతే ఈ థియేటర్ ఉందో దీని గురించి అందరికీ తెలుస్తుంది. మనం ఇప్పుడు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా 3D మూవీకి కానీ పెద్ద మూవీస్కి కానీ చూడడానికి నెల్లూరుకి, ఇంజమూరుకి, పదలకూరుకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మన రామకృష్ణ థియేటర్ వాటికి అన్నిటికంటే ధీటుగా భిన్నంగా చేశారు. ఇంకా మనం థియేటర్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ని కనుక్కొని తెలుసుకుందాం. ఇప్పుడు ఆత్మకూరులో ఉన్న థియేటర్లో ఇప్పుడు ఉండే వాటిలో ది బెస్ట్ థియేటర్ ఇదే కదా రామకృష్ణ. 2 థియేటర్లు ఓనర్ ఒకరేను బాలకృష్ణారెడ్డి గారు. కానీ ఈ థియేటర్ని మాత్రం రీమోడల్ చేసేదానికి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి బాగా ఇదైతే థియేటర్ బాగుంటుంది అందరికీ. ఇప్పుడు మన థియేటర్లో మొత్తం A to Z స్టార్టింగ్ నుంచి పిన్ టు పిన్ మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. సీసీ కెమెరా పర్యవేక్షణలో టోటల్గా ఇప్పుడు ఏర్పాటు చేసేసారు మొత్తం. ఇప్పుడైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఏమంటారు ఇబ్బంది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బౌన్సర్లు కూడా పెట్టినట్టున్నారు. బాగుంటాయి, అందరు కన్వీనియంట్గా చూసుకోవచ్చు. చెకింగ్ కానీ ఇంకెవరిని ఎటువంటి బౌన్సర్లు కూడా పెట్టినట్టున్నారు కదా. సెక్యూరిటీ గార్డ్స్ పెట్టేసాము. ఏ షో వైజ్ క్లీనింగ్, టాయిలెట్స్ క్లీనింగ్కి దాన్ని కూడా పెట్టేసాం స్టాఫ్ని. ఇప్పుడు ఫ్యామిలీకి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫ్యామిలీ హ్యాపీగా వచ్చి సినిమా చూసి వెళ్ళచ్చు. శుభ్రంగా హ్యాపీగా వచ్చేసి వాళ్ళ పిల్లలతో కుటుంబ సమేతంగా థియేటర్కి వచ్చి సినిమా చూసిపోవచ్చు. దాని తగ్గట్టే ఫెసిలిటీస్ అన్నీ మొత్తం బాగున్నాయి మన దగ్గర. నెక్స్ట్ ఇప్పుడు మన థియేటర్లో ఇప్పుడు కాస్ట్ ఒకటే కాస్ట్ ఉందా లేదంటే డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి టికెట్స్? మనకి టికెట్ నెల్లూరుతో పోల్చుకుంటే మనది చాలా తక్కువ, 110 రూపాయలు. అంటే అందరూ కన్వీనియంట్, ఈ థియేటర్ తగ్గట్టు చూడొచ్చు. టికెట్స్ ఆన్లైన్ కూడా బుకింగ్ ఉందా? ఆన్లైన్ పేటిఎం ద్వారా బుక్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్లైన్ కూడా ఇక్కడ మన దగ్గర ఇస్తారు. ఆన్లైన్ పేటిఎం. ఓకే. షో టైమింగ్స్ అయితే మామూలుగా మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఎలా ఉంటాయి? టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 o'clock, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి 2:30, 6:30, 9:30. ఓకే. ఏది మూవీని బట్టి ఏమైనా టైమింగ్స్ మారితే పర్మనెంట్ ఇదే టైమింగ్స్? షో 5 షోస్ అయితే టైమింగ్ మారుస్తారు, 4 షోస్ అయితే సేమ్ టైమింగ్. ఓకే. ఇప్పుడు సౌండ్ సిస్టమ్ మొత్తం మార్చేశారా? సౌండ్ సిస్టమ్ మొత్తం ఇంతకుముందు DTS ఉన్నది, దాన్ని తీసేసి ఇప్పుడు కొత్త సౌండ్ సిస్టమ్ డాల్బీ 7.1 పెట్టేసి బాగా తయారు చేశారు. ఈ స్క్రీన్ 3D స్క్రీను. ఇంతకుముందు మనకి 3D ఫెసిలిటీస్ లేదు, ఇప్పుడు 3D మూవీస్ కూడా ప్లే అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా 3D మూవీస్ వస్తే ఆత్మకూరులో 3D మూవీస్ ఫర్ ద ఫస్ట్ టైం ఆత్మకూరు ప్రేక్షకులు అందరూ వీక్షించవచ్చు. అయితే ఖచ్చితంగా చూడొచ్చు 3Dలో. అందరూ ఆహ్లాదకరంగా అక్కడ కూర్చొని కుటుంబ సమేతంగా 3D సిస్టంలో చూడొచ్చు ప్రతి ఒక్క. ఇంకా ఆత్మకూరు ప్రజలు ఎవరైనా సరే 3D సినిమా చూడాలనుకుంటే నెల్లూరు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఆత్మకూరులో రామకృష్ణ థియేటర్లో 3D మూవీస్ కూడా ఇక్కడి నుంచి ప్లే చేస్తారు. ఈ సమ్మర్లో మటుకు కంపల్సరీ ఏదైనా సమ్మర్లో వచ్చే నెక్స్ట్ మూవీస్ ఏదైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆత్మకూరులో 3D మూవీస్? ఖచ్చితంగా నెక్స్ట్ ఏ 3D మూవీ ఇచ్చినా కూడా మన థియేటర్లో చూడొచ్చు. ఓకే. స్క్రీన్ వచ్చేసి 2K స్క్రీన్ పెట్టేశారు, డాల్బీ సౌండ్ స్పీకర్స్ పెట్టేశారు. సీటింగ్ మస్కు 429 కెపాసిటీతో యూజ్ ఉంది. బాగుంది, సీటింగ్ కూడా బాగుంది. సీటింగ్తో చూసుకుంటే సీటింగ్లో సీటింగ్లో వచ్చేసి మనకు మొత్తము గుడ్ క్వాలిటీ సీటింగు. దాంతోపాటు ఇంకేజ్ ఏంటంటే ఎక్కువ ఇప్పుడు ఏంటంటే మన పల్లెటూరు నుంచి వచ్చి ఎక్కువ వచ్చేటోళ్ళు ఏంటంటే ఎండ కొద్దిగా కొబ్బరి సమరం అట్లా పెట్టుకున్నా సరే వెనక అవుతూ ఉంటుంది సీట్లు. అప్పుడు సీట్లు కూడా పాడవకుండా ఏంటంటే వీళ్ళు ఇలాగా కవర్స్ పెట్టి, ఈ కవర్స్ కూడా ఏదైతుందో ఆఫ్టర్ మూవీ తర్వాత క్లీన్ చేయడం, లేదంటే కొద్ది రోజుల తర్వాత పాత అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి మార్చడం. దానివల్ల ఏమవుద్దంటే మనకు కూడా ఈ ర్యాషెస్ షాట్ అంటే కూడా రాకుండా ఉంటుంది. సీటింగ్ మటుకు సూపర్ ఉంది. మొత్తం కెపాసిటీ వచ్చేసి 429 సీటింగ్. ఇప్పుడు ఇది మన రామకృష్ణ థియేటర్ ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇప్పటికి ఇది ఇక్కడ స్టార్ట్ చేసి? థియేటర్ కట్టించేసి 15 నుంచి 45 years దాకా అయి ఉంటుంది మొత్తం. 45 to 50 years. ఇది ఫస్ట్ నుంచి మామూలుగా మేనేజ్మెంట్ ఎవరిది? ఇది మేనేజ్మెంట్ స్టార్టింగ్లో వేరే వెంకట సుబ్బయ్య వాళ్ళు ఉన్నారు, ఆ నుంచి బాలకృష్ణారెడ్డి గారు తీసేసుకున్నారు. ప్రజెంట్ కూడా బాలకృష్ణారెడ్డి గారు దీని థియేటర్ ఓనరు.
ఇది రీమోడలింగ్ ఇప్పుడు ఇది 45 years అవుతుంది అన్నారు కదా, 45 years నుంచి ఇప్పుడు ఎన్నిసార్లు రీమోడలింగ్ చేసి ఉంటుంది దీన్ని? రీమోడలింగ్ 2 times, ఇది సెకండ్ టైం. ఇంతకుముందు ఫస్ట్ టైము సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు లీజుకి తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న తర్వాత ఎయిర్ కూల్డ్ పెట్టారు. అప్పుడు కూడా చైర్స్ అన్నీ మొత్తం పెట్టి బాగా చేశారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ విధానం కోసం అందరు ఏసీ కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ దాన్ని ఎయిర్ కూల్డ్ తీసేసి బాగా ఖర్చు పెట్టి మంచి మంచి టెక్నీషియన్స్ని పిలిపించి హైదరాబాద్ నుంచి బాగా ఏసీ చేశాడు. ఇక్కడున్న జనాభాకి ఇప్పుడున్న యూత్ కూడా ఏసీ కోరుకుంటున్నారని దాని తగ్గ సీటింగ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ 2K ప్రొజెక్టరు ప్లస్ 3D సిస్టము అన్నీ మన ఏరియాకి సంబంధించింది. ఇంకా బయటికి పోకుండా ఇక్కడే అందరికీ అందుబాటులో ఉండే విధంగా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు 1.5 కోటి పెట్టి బాగా తయారు చేశారు. ఇప్పుడు మన నెల్లూరులో ఉండే థియేటర్లకి అయితే ఏమాత్రం తక్కువ లేదు. నెల్లూరులో ఉన్న ఆల్మోస్ట్ థియేటర్లు అన్నీ తిరిగాను. ఇక్కడ సౌండ్ సిస్టమ్ బాగుంది, లైటింగ్ మొత్తం నెక్స్ట్ లెవెల్లో చేశారు. ఇంచుమించుగా ఎంత 1.5 కోటి అయింది దీనికి, 1.5 నుంచి 2 కోట్ల దాకా అయింది. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు దీన్ని రీమోడలింగ్ చేశారు. ఈ డిజైన్ కోసము వేరే రాష్ట్రం నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఈ డిజైన్ కోసం అక్కడి నుంచి టెక్నీషియన్స్ పిలిపించి ఈ లైటింగ్ ఎక్కడ కానీ క్యాంటీన్లో లైటింగ్ చూశారు కదా, అవన్నీ గ్లాస్ డోర్ సిస్టమ్స్ కానీ బయట నుంచి పక్క స్టేట్ నుంచి పిలిపించి తయారు చేశారు. ఇంజనీర్ వర్క్ హైదరాబాద్ నుంచి ఇంజనీర్ మ్యాపింగ్ ఇచ్చారు అంతా. ఈ సీటింగ్ కెపాసిటీ ఇంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? సీటింగ్ కెపాసిటీ ఇంతకుముందు 380 ఉంది, ఇప్పుడు 429 పెంచారు. అది ఇంతకుముందు బాల్కనీ ఉండింది కదా ఇక్కడ, ఇంతకుముందు బాల్కనీ ఉంది. ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు మళ్ళీ రెనోవేషన్ చేసేటప్పుడు ఆ బాల్కనీ అవుతుందో బాల్కనీ తీసేసి పూర్తిగా ఇప్పుడుండే స్టైల్కి మార్చేశారు అనమాట. బాల్కనీ లేకుండా బాల్కనీ తీయడానికి కారణం కూడా ఏంటంటే ఏసీ పెట్టినందువల్ల బాల్కనీ ఉంటే కింద వారికి ఏసీ అందుబాటులోకి రాదని బాల్కనీ మొత్తం డెమాలిష్ చేసేశారు. దాన్ని డెమాలిష్ చేసేసిన తర్వాత దీనికి ఒక 200 ట్రక్కులు మట్టి పోసి లెవెల్ చేశారు హైటు. ఇంతటితో సినిమా థియేటర్ సంబంధించిన వివరాలన్నీ కనుక్కున్నాను. దీంతోపాటు మన ఆత్మకూరులోనే కాశీనాయన సత్రము, దాంతోపాటు ఎక్కడ ఆత్మకూరులో ఫుడ్ బాగుంటుంది వీటికి సంబంధించిన వీడియోలన్నీ తీశాను. నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆత్మకూరు సిరీస్ మొత్తము 5 to 7 వీడియోస్ ఉంటాయి. ఖచ్చితంగా మన ఆత్మకూరు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.